5 అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ గెలుస్తారా లేక బీజేపీకి అవకాశం ఉంటుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ తర్వాత బీహార్లో వెలువడిన ఫలితాల ప్రభావం బెంగాల్లోనూ కొనసాగితే ఫలితాల్లో తేడా ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు విడుదల చేసే ఫలితాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. తాజాగా షైనింగ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పశ్చిమ బెంగాల్లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఈ సర్వే ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా 42.1% ఓట్లు సాధించి ముందంజలో ఉంది. బీజేపీ 37.3% ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. లెఫ్ట్ పార్టీలు 9.1%, కాంగ్రెస్ 3.6%, ఇతరులు 2.1% ఓట్లు సాధిస్తున్నట్టు సర్వేలో తేల్చారు. ఇక అస్సాంలో నిర్వహించిన సర్వేలో బీజేపీ 42.4% ఓట్లతో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 38.6% ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవబోతున్నట్టు తేలింది. యూడీఎఫ్కు 3.7% ఓట్లు, ఇతరులకు 9.5% ఓట్లు లభించాయి. ఈ లెక్కన బీజేపీకి 76 సీట్లు లభించబోతున్నాయని, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్కు 40 సీట్లు వస్తాయని తేలింది. యూడీఎఫ్కు 4 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇతరులకు 6 సీట్లు రానున్నాయి. 21 సీట్లలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉందని అంచనా వేశారు. మరో సర్వే సంస్థ మ్యాట్రిజ్ విడుదల చేసిన ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో పాలక టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంది. అయితే సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీఏ స్వల్పంగా ముందంజలో ఉంది. టీఎంసీ, బీజేపీల మధ్య ఓట్ల తేడా 2%మేనని వెల్లడించింది. 294 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు 148 కాగా టీఎంసీకి 140 నుంచి 160 సీట్లు, బీజేపీకి 130 నుంచి 150 సీట్లు రావచ్చని మ్యాట్రిజ్ సంస్థ అంచనా వేసింది. 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 77 సీట్లలో గెలిచింది. అయితే ఈసారి బీజేపీ టీఎంసీతో డి అంటే డి అంటోంది. టీఎంసీకి 43% ఓట్లు, బీజేపీకి 41% ఓట్లు లభిస్తాయని సర్వే వెల్లడించింది. ఓట్ల తేడా తక్కువగా ఉన్నందున బీజేపీ సంచలన విజయం నమోదు చేసినా చేయొచ్చని భావిస్తున్నారు. ఇక తమిళనాడులో ఈసారి మార్పు ఖాయమని ఈ సంస్థ అంచనా వేసింది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని పాలక డీఎంకే కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందన్న అంచనాలు ఇప్పుడు తలకిందులు కాబోతున్నాయి. డీఎంకే కూటమికి విపక్ష అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో హోరాహోరీ తచ్చమని అంచనా వేసింది. ఎన్డీఏ వైపే మొగ్గు కనబడుతోందని తెలిపింది. ఎన్డీఏ 40% ఓట్లు సాధిస్తుందని, డీఎంకే కూటమి 38%తో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది. హీరో విజయ్ సాధించిన టీవీకే పార్టీ ప్రభావం బాగానే ఉండబోతోంది. ఆ పార్టీ 16% ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 158, అన్నాడీఎంకే కూటమి 67 చోట్ల విజయం సాధించాయి. 230 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్ మార్కు 116 కాగా ఈసారి ఎన్డీఏ 107 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందని, డీఎంకే కూటమికి 102 నుంచి 115 స్థానాలు దక్కవచ్చని వెల్లడించింది. ఇక టీవీకేకి 5 నుంచి 12 సీట్లు, ఇతరులు 1 నుంచి 6 సీట్లు గెలవచ్చని వెల్లడించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 10 ఏళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రానున్నట్టు మ్యాట్రిజ్ అంచనా వేసింది. ఈ కూటమి పాలక ఎల్డీఎఫ్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 99 చోట్ల గెలవగా యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. కేరళలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ మార్కు 71. ఈసారి యూడీఎఫ్ కూటమికి 67 నుంచి 73 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎల్డీఎఫ్కు 62 నుంచి 68 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 5 నుంచి 8 సీట్లు రావచ్చని మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. ఇతరులు 0 నుంచి 3 సీట్లు సాధించే వీలుంది. ఓట్ల పరంగా చూస్తే యూడీఎఫ్ 42%, ఎల్డీఎఫ్ 39%, ఎన్డీఏ 15% దక్కించుకోవచ్చని అంచనా వేసింది. సీఎం హిమంత సారథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అసోంలో హ్యాట్రిక్ సాధించే అవకాశాలు ఉన్నాయి. 126 స్థానాల అసెంబ్లీకి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 75 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ కూటమి 50 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్డీఏకు 92 నుంచి 102 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ కూటమి కేవలం 22 నుంచి 32 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది.